దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదిన మన్నా అను ఈ ఉదయకాలపు వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రియదేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబం అంతా క్షేమకరంగా ఉందా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ఈ ఉదయకాలము లేచిన దగ్గర నుంచి ప్రార్థన చేసుకున్నారా? కొద్దిసేపైనా దేవునితో సహవాసం చేశారా? ఒకవేళ ఇంకా చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు వాక్యాన్ని చదువుకుని బిడ్డను చర్య ప్రారంభించండి. జీవన తొలి సంధ్య దేవునితోనే ప్రారంభం కావాలి. జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి. అవును ప్రియబిడ్డారా, ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని, తన దినాన్ని దేవునితో ప్రారంభించి దేవునితో ముగిస్తారో అది ఆశీర్వాదం, అది వారికి దీవెన. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. నిజంగా దేవుడికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. కాబట్టి మొదట ఆయనతో మాట్లాడి కొద్దిసేపు ఆయనతో సహవాసం చేసి అప్పుడు తదుపరి మన కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. యువత ఒక మాటను మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనంలో మొదటి మాట, మీరు మీ పితరుల వంటి వారే ఉండవద్దు. మీరు మీ పితరుల వంటి వారే ఉండవద్దు. దేవుని బిడ్డలారా, ఆనాడు బబులోనులోకి వెళ్ళిపోయిన దేవుని బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మీ పితరుల వలె ఉండద్దు. కారణం, ఈరోజు బబులోనుకు మీరు వెళ్ళిపోవడానికి గల కారణం, ఈరోజు 70 సంవత్సరాల పాటు ఈ చెరలోకి వెళ్ళిపోవడానికి గల కారణం మీ పితరులే. వారు అవిధేయత, వారు లోబడిన తొలమే, లేకపోతే ప్రవక్తలను పంపించిన, దైవజనులను పంపించిన వారు మాట వినని తత్వమే ఈరోజు మీరు బబులోకి వెళ్ళిపోవడానికి కారణమైంది. వారే మాట వినుంటే కనుక, వారే ఒకవేళ విధేయత చూపించుంటే కనుక మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే మిమ్మల్ని చెరలోకి నెట్టివేసిన పితరులు, మీరు బబులోకి వెళ్ళిపోవడానికి, యెరూషలేమును విడిచిపెట్టుకోవడానికి, దేవుడు ఉన్న దేవుడు లేనివారిగా బ్రతకడానికి, యెరూషలేము అనుభవాలను కోల్పోయి స్వతంత్రులుగా బ్రతకవలసిన వారు బానిసలుగా బ్రతకడానికి కారకులైన పితరులు, వారిని అనుసరించొద్దు, వారి వలె ఉండద్దు. అవును ప్రియబిడ్డారా, దేవుని సన్నిధిలో పితరుల వలన తరువాత తరం బాధపడింది. తర్వాత తరము బబులోనులోకి వెళ్ళిపోయింది. శ్రమలే, వేదనే. ఓ మాట అడుగుతాను ప్రియబిడ్డలారా, నీ గురించి రాబోయే నీ పితరులు, లేకపోతే రాబోయే నీ తరం ఏం చెప్పుకుంటారు? నీ గురించి నీ పిల్లలు ఏం చెప్తారు? చెప్పగలరా? మా నాన్న ప్రార్థనే ఈరోజు నేను ఎలా ఉన్నాను, మా అమ్మ ప్రార్థనే నేను ఎలా ఉన్నాను అని నీ పిల్లలు చెప్పగలరా? మా అమ్మ కన్నీటి ప్రార్థనే రక్షించబడడానికి కారణమని చెప్పగలరా? మా అమ్మ మంచితనము, యథార్థత, నమ్మకత్వమే నేను ఎలాగూ భక్తిపరుడిగా ఉండడానికి కారణం అని చెప్పగలరా? మా అమ్మ దేవుడి మందిరం అంటే ఎంత ప్రేమించేదో, మా నాన్న దేవుడి సందులో ఎంత పరిచర్య చేసేవారో, ఎంత నమ్మకంగా జీవించేవారో అని నీ ప్రార్థన, లేకపోతే నీ కడుపును పుట్టడం అది వారికి ఆశీర్వాదము, వారి ప్రార్థనే ఈరోజు నేను ఎలా ఉండడానికి కారణము అని రాబోయే తరము, రాబోయే పిల్లలు నీ గురించి చెప్పగలరా? అలాగే బ్రతుకుతున్నావా? లేదు, మా నాన్న ఉన్నంతసేపు మాకు సుఖం లేదు, మా నాన్న చేసిన తప్పులే ఈరోజు మేము ఎలాగూ అవడానికి కారణం, మా నాన్న అవిధైతే, మా నాన్న యొక్క మూర్ఖత్వమే మేము ఇలాగ అయిపోవడానికి కారణము అని ఒకవేళ చెప్తారా? ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండాలండి. మన పిల్లలు మన భక్తిని చూచి, మన ప్రార్థనను చూచి, ఆ ప్రార్థనే ఈరోజు మేము నిలవడానికి కారణము అయింది అని వారు గుర్తుపెట్టుకట్లుగా మనం ఉండాలి. అవును ప్రియ బిడ్డలారా, ఎవరినైనా ఒకవేళ అనుసరిస్తుంటే అలాంటి వారు అనుసరించవద్దు అని వాక్యం చెప్తుంది. అంటే దేవుడు లోబడిన వారిని, లేకపోతే దేవుని వాక్యానికి విధేయత చూపని వారిని,
లేకపోతే దేవుడి మాటకు లోబడిన వారిని, మందిరాన్ని ప్రేమించిన వారిని, మందిరం అంటే అశ్రద్ధ చేసేవారిని, ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేసేవారిని, దేవుడి మాట అంటే పట్టించుకోలేని వారిని, అటువంటి వారిని ఒకవేళ అనుసరిస్తున్నావేమో, లోకాన్ని ప్రేమించే వారిని, లోకపు ఆశల వైపు పరిగెత్తే వారిని ఒకవేళ రోల్ మోడల్గా పెట్టుకుని బ్రతుకుతూ ఉంటే జాగ్రత్త. దేవుని శ్రద్ధలో దానివల్ల సమస్యలే, ఇబ్బందులు పెరుగుతాయి. నువ్వు ఎవరిని అనుసరించాలో తెలుసా? దేవుని శ్రద్ధలో భయభక్తులు కలిగిన వారిని అనుసరించాలి, ప్రార్థనా పరులను అనుసరించాలి, భక్తి పరులను అనుసరించాలి, దేవుని వాక్యమైనా దేవుని సన్నిధైనా భయపడే వారిని అనుసరించాలి. ఈ మాటలు వెంటనే దేవుని బిడ్డలారా, మీ పితరుల వలె మీరు ఉండొద్దు అని స్పష్టంగా మాట్లాడుతున్నారంటే ఆ పితరులు వారికి దీవెనకరమైన పితరులు కారు. వాక్యం చెప్పింది వారు మాట విననివారు, అలాగే మాటకు లోబడిన వారంట. అలా ఉండకూడదని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ మంచి దినాన్ని బట్టి, ఈ మంచి ఉదయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మమ్మల్ని ప్రేమించి నాయన మరొక దినం ఇచ్చారు. గడిచిన రాత్రంతా అయ్యా మాకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ దినమును చూడాలనుకున్న వారు ఎంతోమంది చూడలేకపోయారయ్యా. మాకైతే మరొక దినం మీరు అనుగ్రహించారు. ఈ ఉదయకాలము ఈ మాట వినడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మాట విన్నారో నాయన, పితరులను అనుసరించొద్దు, పితరుల వల్ల ఉండొద్దని మీరు మాట్లాడుతున్నారు. అవును ప్రభా, వారి వలన బహుళ చెరలోకి వెళ్ళిపోయారయ్యా, ఇబ్బందులు పాలయ్యారు నాయన. మేము రాగల తరాలకి ఆశ్వాదకరంగా ఉండాలి తప్ప, దీవెనకరంగా ఉండాలి తప్ప శాపంగా ఉండకూడదయ్యా. మమ్మల్ని బట్టి మా పిల్లల మీద కానీ మా కుటుంబానికి కానీ శాపం రాకూడదయ్యా. మా ప్రార్థనే, మా యొక్క నమ్మకత్వమే వారికి ఆశీర్వాదం అని వారు చెప్పగలగాలయ్యా. అట్టి కృప అయ్యా మా బిడ్డలకు దయచేయండి. మేము అట్టి రీతిగా ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా, సంఘానికి ఆశీర్వాదకరమైన దైవజనురాలుగా మమ్మల్ని ఉంచమని, బలపరచమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.